దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగత స్పృహః వీతరాగ భయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే. చూడండి, ఇక్కడ స్థితప్రజ్ఞుల లక్షణాలలో ఈ యొక్క 3వ శ్లోకము 4వ అధ్యాయం భగవద్గీత. స్థితప్రజ్ఞుడు తనకు దుఃఖములు అంటే కష్టములు కలిగినప్పుడు వికలుడు కాడు, ఆవురుమని ఏడవడు, సుఖములు కావలయునని ఆశలు కూడా పెట్టుకొనడు, రాగము భయము క్రోధము అతనికి ఉండవు, అట్టివాడు ముని అనబడును. చూడండి, ముని అనే శబ్దానికి భగవద్గీతలో కృష్ణుడు స్థితప్రజ్ఞుడు అనేటటువంటి వ్యక్తిని ముని అన్నాడు. కాబట్టి ఇది మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ముని అనేవాడికి రాగము భయము క్రోధము ఉండకూడదు, అతడికి ఆశలు కూడా పెట్టుకొనడు, కష్టములు వచ్చినప్పుడు దుఃఖములు కలిగినప్పుడు ఏడవడు. ఓం